తమిళ్ హీరో అథర్వ నటించిన లేటెస్ట్ మూవీ డిఎన్ఏ. ఈ మూవీ ఫ్యామిలీ ఎమోషన్ తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇప్పుడు డిఎన్ఏ మూవీ మనకు జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మన తెలుగులో కూడా అవైలబుల్ లో ఉంది. ఇక స్టోరీ విషయానికి వస్తే, చెన్నై వీధుల్లో ఆనంద్ అథర్వ తాగేసి తిరుగుతుంటాడు. అందుకు కారణం అతను ప్రేమించిన అమ్మాయి శరణ్య మానస చౌదరి అతనికి దక్కకుండా పోవడమే. ఆనంద్ అలా మారిపోవడం పట్ల తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. పెళ్లి చేస్తే దారిన పడతాడు అనే ఉద్దేశంతో దివ్య, నిమిషా సజయన్ సంబంధాన్ని సెట్ చేస్తారు. ఆ అమ్మాయి మానసిక స్థితి సరిగ్గా ఉండదని తెలిసినా ఆమెతో పెళ్లికి ఆనంద్ అంగీకరిస్తారు. అలా వారిద్దరి పెళ్లి జరిగిపోతుంది. దివ్య ప్రెగ్నెన్సీ అయి నెలలు నిండడంతో ఆనంద్ ఒక హాస్పిటల్లో చేరుస్తాడు. దివ్య ఒక మగ బిడ్డకు జన్మనిస్తుంది. అయితే కొంతసేపటి తర్వాత ఆ బిడ్డ తమ బిడ్డ కాదని దివ్య గోల చేయడం మొదలు పెడుతుంది. హాస్పిటల్ సిబ్బంది ఎంతగా చెప్పినా ఆమె వినిపించుకోదు. దివ్య మానసిక స్థితి గతంలో సరిగ్గా ఉండకపోవడం వలన ఆమె చెబుతున్న దాంట్లో ఎంతవరకు నిజం ఉందనేది ఆనంద్ తేల్చుకోలేకపోతాడు. మరి దివ్య బాధను చూడలేకపోయిన ఆనంద్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాడు. ఆ బిడ్డ వారి బిడ్డ కాదని తెలుస్తుంది. దాంతో తమ బిడ్డను ఎవరో కిడ్నాప్ చేయించారనే విషయం ఆయనకు అర్థమవుతుంది. అయితే తన బిడ్డను ఎత్తుకుపోతూ వేరే బిడ్డను తమకు వదిలేసి ఎందుకు వెళ్లిపోయారనేది ఆయనకు అర్థం కాదు. మరి తమ బిడ్డ ఆచూకీ తెలుసుకోవడం కోసం అతను ఏం చేస్తాడు, ఆయన ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాలి. మొత్తంగా ఎలా ఉంది అంటే, హాస్పిటల్లో పిల్లల మార్పిడి వల్ల జరిగే మోసాలను ఈ సినిమాలో మనకు అర్థమయ్యేటట్టు చూపించి బాగుంది సినిమా. ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్లో ఇలాంటి ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తున్నాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి 100 లైకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా 100 లైకులు కొట్టండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, హాస్పిటల్ చుట్టూ అల్లుకున్న మాఫియా నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు అయితే వచ్చినాయి. ఇది కూడా ఆ తరహా సినిమానే, కాకపోతే కొత్త యాంగిల్లో ఈ కథను ఆవిష్కరించారు. పురిటిలోనే తమ బిడ్డను మాయం చేశారని గ్రహించిన ఓ తల్లి, బిడ్డకి దూరమై ఆ తల్లి పడే ఆవేదనను చూడలేని భర్త, తమ బిడ్డ ఆచూకీ కనుక్కోవడం కోసం వారు పడే బాధలను దర్శకుడు ఆవిష్కరించిన తీరు అయితే ఆకట్టుకుంటుంది. ఒకవైపున తమ బిడ్డ ఎక్కడున్నది జాడ తెలుసుకోవాలి, మరోవైపున తమ చేతికి వచ్చిన బిడ్డ ఎవరనేది తెలుసుకుని ఆ తల్లిదండ్రులకు అప్పగించాలి. తమని ఇంతగా బాధ పెట్టిన ముఠా వెనుక ఎవరున్నారనేది పసిగట్టాలి. ఎలాగైనా సరే ఆ ముఠాని చట్టానికి పట్టివ్వాలి అనే ఒక ఉద్దేశంతో హీరో చేసే ఈ పోరాటాన్ని అంచెలంచెలుగా నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన విధానం ఆసక్తికరంగా కనిపిస్తుంది. సస్పెన్స్ తో పాటు అక్కడక్కడ కళ్ళు చెమ్మగిల్లేలా చేసే సన్నివేశాలు కనెక్ట్ అవుతాయి మనందరికి. సస్పెన్స్, యాక్షన్స్, ఎమోషన్స్ కలిసి ఈ సినిమా నడుస్తుంటుంది. అందువలన స్టోరీకి అయితే మంచి మార్కులే పడతాయి. ఇక అథర్వ, నిమిషా సజయన్ నటనకి ఈ సినిమాకు హైలైట్ అనే చెప్పాలి. ఎమోషన్స్ కి సంబంధించిన సన్నివేశాలలో ఇద్దరు కూడా జీవించేసారు. బాలాజీ శక్తివేల్ నటన చాలా సహజంగా అనిపిస్తుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంటాయి. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు అనేక మలుపులు తిరుగుతూ ఉత్కంఠ భరితమైన ఒక ముగింపుని ఇస్తుంది. ఎమోషన్స్ వైపు నుంచి ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు లేని ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూడొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి లుక్ వేయండి. జియో హాట్ స్టార్ లో తెలుగులో కూడా అవైలబుల్ లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇది డిఎన్ఏ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.